హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధానికి వామపక్షాలు విఫలయత్నం చేశాయి. అంబేద్కర్ ను కించపరిచే రీతిలో అమిత్ షా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పాత జైల్ రోడ్ జంక్షన్ లో నిరసన తెలిపాయి. అయితే పోలీసులు దీనికి అడ్డు తగలడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసినటువంటి దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన దినం పాటించాలని వామపక్ష పార్టీలు పిలిపించాయి. దానిలో భాగంగా విశాఖ జిల్లా వామపక్ష పార్టీలు ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. అంబేద్కర్ ప్రేయర్ని ప్రస్తావించడం కోసం కూడా ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి సహించలేకపోతున్నారు. ఆయన అంటుది, అంబేద్కర్ గారి పేరు మీరు ప్రస్తావన చేసే బదులు దేవుణ్ణి స్మరించుకుంటే 7 జన్మలకి పుణ్యాలు వస్తాయని చెప్తున్నాడు ఆయన. పుణ్యం కోసం ఎవరు తప్పిస్తారండి? ఎవరైతే పాపాలు చేస్తారో ఆ పాపాలు చేసినటువంటి వాళ్ళు పుణ్యం కోసం తప్పిస్తారు. వాస్తవంగా అది అమిత్ షాకి, నరేంద్ర మోడీకి, బీజేపీ పాలకవర్గాలు వర్తిస్తుంది ఈ మాట. ఎందుకంటే పాపాలు చేస్తున్న వాళ్ళు పాపాలు చేస్తున్నారు. మతం పేరు మీద, కులం పేరు మీద ఐక్యంగా ప్రధానికాన్ని విడగొడుతున్నారు, విచ్ఛిన్నం చేస్తున్నారు, వాళ్ళకి దాడులు చేస్తున్నారు, వాళ్ళు పాపాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ దేశ సంపదని, కష్టజీవుల సంపదని, పేదల సంపదని, రైతుల సంపదని ఆదాని అంబానీ కార్పొరేట్స్ కట్టబడుతున్నారు. ఆ విధంగా పాపాలు పడుకొడుతున్నారు. కాబట్టి పాపాలు చేస్తున్న వాళ్ళు ఏమైనా పుణ్యం కావాలని మీరు మొక్కుకోవాలి. కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఈరోజు ఈ దేశ పరిపాలనకి కీలకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించాడు ఆయన. ఆ రచించిన దానిలో కీలకమైన పాత్ర పోషించారు అంబేద్కర్ గారు. దాని ప్రకారంగా భారత లౌకిక దేశంగా ఈరోజు ముందుకెళ్తూ ఉంది. ఆ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి పదవులు చేపట్టారు, పరిపాలన సాగిస్తున్నారు. మీకు ఏమాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా సరే తక్షణమే అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేసినందుకు రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి మోడీ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మౌనంగా ఉంటారు? మీరు అమిత్ షా వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా? మద్దతు తెలియజేస్తున్నారా? రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారా? నిజంగా మీకు అంబేద్కర్ మీద, రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే తక్షణమే అమిత్ షాను బర్తరఫ్ చేయాలి, చర్యలు తీసుకోవాలి. అప్పుడే మీరు రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళు అవుతారు, గౌరవించిన వాళ్ళు అవుతారు, అంబేద్కర్ గారిని గౌరవించిన వాళ్ళు అవుతారు. ఓ పక్కేమొచ్చి మీరు పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, ఫోటోలు పెడతారు, అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తారు. కానీ అంబేద్కర్ మీద అవమానిస్తారు. దేనికోసం? ఇది ఓట్ల కోసం, అధికారం కోసం. అధికారం కోసం, ఓట్ల కోసం దళితులు కావాలి, అంబేద్కర్ కావాలి, అంబేద్కర్ రాజ్యాంగం కావాలి. కానీ ఆయన నమ్మే సిద్ధాంతాన్ని మాత్రం మీరు కాలు రాస్తారు. దానిలో భాగంగానే అంబేద్కర్ గౌరవించి దళితులు ఆర్థికంగా నిలదొక్కుని ముందుకెళ్ళాలని చెప్పారంటే ఉద్యోగ అవకాశం ఉండాలి, ఆ ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఆయన పాటుపడ్డాడు. రిజర్వేషన్ కల్పించే సాధనలో పాటుపడ్డాడు ఆయన. ఆ రిజర్వేషన్లు ఈరోజు తొంగలో తొక్కే విధంగా అసలు ఉద్యోగ అవకాశాలు లేకుండా, దళితులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఈరోజు మీరు ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ సంస్థలు నాశనం చేస్తూ ఉన్నారు, ఉపాధి అవకాశం లేకుండా చేస్తున్నారు. మీరు అంబేద్కర్ని ఏం గౌరవిస్తున్నట్టు? రాజ్యాంగం మీరు ఏం గౌరవిస్తున్నట్టు? కాబట్టి మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి విరుద్ధంగా ఉందని చెప్పదలుచుకున్నాం మేము. అంతేకాదు కుల వ్యవస్థని మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, మీరు కొనసాగించాలనుకుంటున్నారు. ఆ విధంగా మీ ఆధిపత్యం మీరు కొనసాగించాలనుకుంటున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రజానీకం క్షమించే సమస్య లేదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం.